ఆసిమ్ మునీర్ అద్భుతమైన లీడర్ అంటాడు. పాకిస్తాన్ గొప్ప దేశమని కీర్తిస్తాడు. తాను ఏ దేశంతో పోరాడుతున్నాడో ఆ దేశ పర్యటనకు వెళ్లి జిన్పింగ్తో స్నేహం గొప్ప గౌరవమని ప్రకటిస్తాడు. అమెరికాకు నమ్మకమైన మిత్ర దేశంగా ఉన్న భారత్ను మాత్రం ఇరుకున పెట్టాలని చూస్తాడు. అందుకే భారత్ అమెరికా మధ్య గతంలో ఎన్నడూ లేనంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి మార్కో రూబియో భారత పర్యటనకు వచ్చాడు. ట్రంప్ రైట్ హ్యాండ్గా మిస్టర్ ఫిక్స్డ్గా గుర్తింపు తెచ్చుకున్న రూబియో తిరిగి భారత్ నమ్మకాన్ని పొందేందుకు ఏం చేయబోతున్నాడనేదే ఇప్పుడు ఆసక్తికర ప్రశ్న. ఇంతకు మార్కో రూబియో భారత పర్యటన అసలు లక్ష్యాలేంటి? భారత్ అమెరికా మధ్య వివాదాలకు ముగింపు దొరుకుతుందా? టారిఫ్, ట్రేడ్, ట్రంప్ మార్క్ కవ్వింపుల వేళ మార్కో రూబియోకు భారత్ ఇచ్చే క్లియర్ కట్ మెసేజ్ ఏంటి? అన్నింటికీ మించి భారత పర్యటనను రూబియో కోల్కతాతోనే ఎందుకు స్టార్ట్ చేశాడు? లెట్స్ వాచ్. పాక్ చైనాతో ట్రంప్ దోస్తీ, భారత్కు మార్కో రూబియో. ట్రంప్ మార్కు ట్రబుల్స్ కు రూబియో రిపీల్ చేస్తారా? ట్రంప్ సర్కార్కు భారత్ క్లియర్ కట్ మెసేజ్ ఇస్తుందా? మోదీ మై బెస్ట్ ఫ్రెండ్, భారత్ గ్రేట్ కంట్రీ. ట్రంప్ నోట లెక్కలేనన్ని సార్లు వినిపించిన మాటలే ఇవి. కానీ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ తీరు మారింది. అతని విదేశాంగ విధానాలు మారాయి. ఎవరినైతే అమెరికాకు బద్ధ శత్రువులుగా భావిస్తారో వారినే గ్రేట్ లీడర్లు, గొప్ప దేశాలని కీర్తిస్తున్నాడు. తన మాట నెగ్గించుకునేందుకు అమెరికాకు దశాబ్దాలుగా నమ్మకమైన మిత్రులుగా ఉంటున్న దేశాలను, నేతలను దూరం చేసుకుంటున్నాడు. ఒంటరిగా యుద్ధ నిర్ణయాలు తీసుకుంటూ తన బాటలోకి రాని దేశాలను అస్సలు మీరు మాకు మిత్రులే కాదంటూ తెగదెంపులు చేసేసుకుంటున్నాడు. ఇరాన్ యుద్ధం విషయంలో బ్రిటన్, యూరోపియన్ దేశాలతో అది చేశాడు. ఇక అమెరికాకు అత్యంత నమ్మకమైన మిత్రదేశంగా ఉన్న భారత్నైతే మళ్లీ కవ్విస్తూనే ఉన్నాడు. టారిఫ్లు, ట్రేడ్, క్రూడ్ ఇలా ఒకటేంటి, భారత్ను ఎన్ని రకాలుగా టార్గెట్ చేయొచ్చో అన్ని ట్రై చేశాడు. కేవలం పాకిస్తాన్ తో సీజ్ ఫైర్ లో తనకు క్రెడిట్ ఇవ్వలేదన్న ఆక్రోశంతోనే ఉగ్రవాద దేశానికి దగ్గరయ్యాడు. రీసెంట్ గా భారత్ మరో శత్రు దేశం చైనాలో పర్యటించి జిన్పింగ్ తో స్నేహం తనకు దక్కిన అత్యంత గౌరవంగా ప్రకటించి మళ్లీ రెచ్చగొట్టాడు. అందుకే చరిత్రలో ఎన్నడూ లేనంత గ్యాప్ వచ్చింది భారత్ అమెరికా మధ్య. ఇప్పుడు ఆ దూరాన్ని తగ్గించడానికే మార్కో రూబియో సీన్లోకి దిగాడు. అమెరికా పాలిటిక్స్ లో ఇప్పుడు సరికొత్త ముఖ చిత్రం కనిపిస్తోంది. ట్రంప్ నేతృత్వంలోని రెండవ అమెరికా పరిపాలన స్పష్టంగా రెండంచెలుగా విడిపోయింది. పై స్థాయిలో ఉన్న శ్వేతసౌధ పెద్దలు నిరంతరం ప్రపంచవ్యాప్తంగా వివాదాలు, సంచలనాలు, సమస్యలను సృష్టిస్తుంటే కింది స్థాయిలో ఉన్న దౌత్య విభాగం ఆ నష్టాన్ని పూడ్చడానికి, దెబ్బతిన్న బంధాలను రిపేర్ చేయడానికి నిరంతరం చెమటోడ్చాల్సి వస్తోంది. సరిగ్గా ఇదే రిపేర్ అండ్ మెయింటెనెన్స్ మిషన్ తో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్ లో అడుగుపెట్టాడు. ట్రంప్ ప్రభుత్వంలో మిస్టర్ ఫిక్సిట్ గా మారిన రూబియో మే 26 వరకు కోల్కతా, జైపూర్, ఆగ్రా, ఢిల్లీలలో పర్యటించనున్నాడు. ట్రంప్ హయాంలో గత ఏడాది కాలంగా తీవ్ర ఆందోళనలో ఉన్న భారత దౌత్య వర్గాలను శాంతింపజేయడం, భారత్ మాకు ఎప్పటికీ ముఖ్యమనే నమ్మకాన్ని పునరుద్ధరించడం ఆయన ప్రధాన ఎజెండా. కానీ మార్కో రూబియో భారత పర్యటనను కోల్కతా నుంచే ఎందుకు స్టార్ట్ చేశాడు? అమెరికా దౌత్య చరిత్రలో కోల్కతాకు అత్యంత ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రపంచంలోనే అమెరికా ఏర్పాటు చేసిన మొట్టమొదటి అత్యంత పురాతనమైన రాయబార కార్యాలయాల్లో కోల్కతా కాన్సులేట్ ఒకటి. అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ 1792 నవంబర్ 19న బెంజమిన్ జాయ్ ని కోల్కతాకు మొదటి యుఎస్ కౌన్సిల్ గా నియమించారు. ఆయన 1794లో భారతదేశానికి చేరుకున్నప్పటికీ అప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆయనకు అధికారిక గుర్తింపును ఇవ్వలేదు. అయినప్పటికీ ఈ నియామకమే భారత్తో అమెరికాకు ఉన్న అధికారిక సంబంధాలకు తొలి పునాదిగా నిలిచింది. కోల్కతాలోని హో చి మిన్ సరణి వీధిలో ఉన్న ఈ కాన్సులేట్ పశ్చిమ బెంగాల్తో పాటు ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఒక అమెరికా విదేశాంగ మంత్రి కోల్కతాలో అడుగుపెట్టడం విశేషం. గతంలో 2012లో అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ కోల్కతాను సందర్శించారు. ఈ నేపథ్యంలోనే అమెరికా రాయబారి సెర్గియో గోర్ స్పందిస్తూ ప్రపంచంలోనే రెండో అత్యంత పురాతన దౌత్య కేంద్రమైన కోల్కతా కాన్సులేట్ అమెరికా భారత సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించాడు. ఇదొక్కటి కాదు, అమెరికా ఇండో పసిఫిక్ వ్యూహంలో బంగాళాఖాతం, తూర్పు భారత్ చాలా కీలకం. చైనాను కట్టడి చేసే క్వాడ్ కూటమిలో భారత్ కీలక భాగస్వామి. తూర్పు భారత్కు ప్రవేశ ద్వారంగా ఉన్న కోల్కతాను సందర్శించడం ద్వారా ఆ ప్రాంతంలో అమెరికా తన ఆసక్తిని స్పష్టం చేస్తోంది. తాజా పర్యటనలో రాజకీయ చర్చల కంటే ముందు భారతీయుల మనస్సుల్ని గెలుచుకునే సాఫ్ట్ డిప్లొమసీలో భాగంగా రూబియో కోల్కతాలోని మదర్ తెరెసా మదర్ హౌస్ ను సందర్శించాడు. మరోవైపు రూబియో పర్యటన
పర్యటన వేళ భారత విదేశాంగ శాఖలో వాతావరణం గతానికి భిన్నంగా ఉంది. ఒకప్పుడు ఇండియా అమెరికా బంధంలో కనిపించే భావోద్వేగాలు, ఆప్తమిత్రులమనే సెంటిమెంట్లు ఇప్పుడు కనిపించడం లేదు. ట్రంప్ నైజం తెలిసిన భారత దౌత్యవేత్తలు గత ఏడాది కాలంగా ఎదురవుతున్న సవాళ్లతో తీవ్రంగా రాడ్డుదేలారు. ఇప్పుడు భారత వైఖరిలో ఎటువంటి లౌక్యం, అస్పష్టమైన నిరీక్షణలు, అసాధ్యమైన వాగ్దానాలు లేవు. అంత హార్డ్ కోర్ అంటే కఠినమైన వాస్తవిక విధానమే నడుస్తోంది. లౌక్యంగా మాట్లాడడంలో సిద్ధహస్తుడైన రూబియో ఈ కఠిన వాతావరణాన్ని మార్చి భారత్లో మళ్లీ పాత విశ్వాసాన్ని పునరుద్ధరించగలడా అనేది $1 మిలియన్ ప్రశ్న. గతంలో యూరప్ పర్యటనలో వలసవాదాన్ని, సామ్రాజ్యాలను కొనియాడి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు మూటగట్టుకున్న మార్కో రూబియో భారత విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా, నూతన వ్యూహంతో అడుగులు వేయక తప్పని పరిస్థితి నెలకొంది. నిజానికి రూబియో కేవలం మాటలు చెప్పడానికి రాలేదు. ఆయన చేతిలో పెద్ద బిజినెస్ ఎజెండానే ఉంది. ఇరాన్పై ట్రంప్ ప్రకటించిన యుద్ధం కారణంగా భారత్ ప్రస్తుతం తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో భారత్ను ఆదుకునే నెపంతో అమెరికా, వెనిజులా దేశాలకు చెందిన చమురును భారత్కు భారీగా విక్రయించాలి అనేది మార్కో రూబియో అసలు ప్లాన్. దీనికి తోడు న్యూఢిల్లీలో జరిగే ద్వైపాక్షిక చర్చల్లో రక్షణ సహకారం, వాణిజ్య సుంకాలు, పాక్ చైనా సరిహద్దు వివాదాలు ప్రస్తావనకు రానున్నాయి. గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య విభేదాలు నడుస్తున్నాయి. సుంకాలు, ఆంక్షల వల్ల ఆర్థిక సంబంధాల్లో కొంత నష్టం వాటిల్లింది. ఈ పర్యటనతో ఆ సమస్యలను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. సెమీకండక్టర్లు, బ్యాటరీల తయారీకి అవసరమైన ఖనిజాల సరఫరాపై కూడా చర్చిస్తారు. తాత్కాలిక ఒప్పందాల ద్వారా వ్యాపారాన్ని మళ్లీ పట్టాలెక్కించాలని చూస్తున్నారు. వైట్ హౌస్ రాయబారి సెర్గియో గోర్ ఇప్పటికే భారత్కు అమెరికా ఆయుధాలు, చిన్న అణు రియాక్టర్లు అమ్మడానికి తెర వెనుక గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ హడావిడంతా కేవలం ఓవల్ ఆఫీసులో కూర్చుని ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడానికి అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇక ఈ పర్యటనలో అత్యంత కీలకమైన ఘట్టం పర్యటన చివరి రోజున జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం. భారత విదేశాంగ మంత్రి జైశంకర్, ఆస్ట్రేలియాకు చెందిన పెనీ వాంగ్, జపాన్ మంత్రి తోషిమిట్సు మోటెగిలతో కలిసి మార్కో రూబియో చర్చలు జరపనున్నాడు. క్వాడ్ కూటమికి తామిచ్చే ప్రాధాన్యతను నిరూపించుకోవడానికి రూబియో తీవ్రంగా ప్రయత్నించొచ్చు. కానీ అసలు సమస్య అంతా అధినేతల స్థాయిలో క్వాడ్ సమావేశం కాకపోవడమే. చైనా చుట్టూ ప్రజాస్వామ్య దేశాలకు రక్షణ కంచె వేయడమే లక్ష్యంగా గతంలో క్వాడ్ కూటమి పునరుద్ధరణ జరిగింది. అయితే ఇటీవలి చైనా శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్, జిన్పింగ్లు వ్యూహాత్మక స్థిరత్వ బంధాన్ని ప్రకటించడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. బీజింగ్ వైఖరికి ట్రంప్ తలగ్గాడా? ప్రపంచాన్ని అమెరికా, చైనాలు కలిసి శాసించే G2 వ్యవస్థ రాబోతుందా అనే అనుమానాలు భారత్ను కలవరపరుస్తున్నాయి. దీనికి రూబియో ఎలాంటి సమాధానం ఇస్తారన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఆసక్తికరమైన అంశం ఏంటంటే మార్కో రూబియో పర్యటన ఇరు దేశాల్లోని రైట్ వింగ్ మద్దతుదారులకు అస్సలు నచ్చడం లేదు. సోషల్ మీడియా వేదికగా ఇరు వర్గాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. భారత్ నుండి వచ్చే H-1B ఐటీ ఉద్యోగుల్ని వెనక్కి పంపాలని, అమెరికా పౌరులను దోచుకుంటున్న భారత్ కాల్ సెంటర్ల స్కామర్లపై చర్యలు తీసుకోవాలని అమెరికన్లు మార్కో రూబియోపై ఒత్తిడి తెస్తున్నారు. ఇటు ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్ సైనిక పాలకుడు ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ను ట్రంప్ నెత్తిన పెట్టుకోవడాన్ని భారతీయులు ప్రశ్నిస్తున్నారు. అధికారిక చర్చల్లో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఉగ్రవాద అనుకూల నైజంపై భారత్ పూర్తి సమాచారాన్ని రూబియో ముందు పెట్టడం ఖాయం. కానీ ట్రంప్కు పాకిస్తాన్ పట్ల ఉన్న గుడ్డి మోహం వల్ల అమెరికా వ్యూహంలో పెద్దగా మార్పు రాకపోవచ్చు. చివరిగా చెప్పాలంటే చైనా, పాకిస్తాన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న అనాలోచిత విధానాలు భారత్కు ఇబ్బందికరంగా మారినప్పటికీ ఇరు దేశాల పరస్పర అవసరాలు ఉన్నాయి. వ్యాపారం, భద్రత పరంగా భారత్-యుఎస్ బంధం ముందుకు సాగక తప్పదు. అయితే ఒకప్పటి ఆప్తమిత్రులమనే ఆత్మీయత మాత్రం ప్రస్తుతానికి మాయమైందనేది అక్షర సత్యం.